సమూలంగా పరీక్షించి సుమారు 1,00,000 మందికి ఈ రోజు నుంచి వితంతు పింఛన్ ఇవ్వటం ప్రారంభించాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జమ్మలమడుగులో ఆయన ప్రారంభించారు. మేమందరం వారి వారి నియోజకవర్గాల్లో భాగంగా ఆల్రెడీ మేము కాళ్ళ మండలంలో 2 గ్రామాల్లో వేంపాడు, కోపెల్ల, అలాగే ఇప్పుడు కోలమూరు, ప్రస్తుతం ఉప్పులూరు, ఇంకా మిగిలిన మండలాల్లో కూడా కొన్ని గ్రామాల్లో ప్రత్యక్షంగా ఇచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఇప్పటి నుంచో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. అన్నదాత సుఖీభావ అన్నమాట ప్రకారం, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రేపు అన్నదాత సుఖీభావ కూడా ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన సెంటర్లో ఆ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ప్రారంభిస్తారు. ఎంత అమౌంట్ ఇస్తున్నాము, ఏమిటి, ఎంతమంది లబ్ధిదారులు మన జిల్లాలో అనేది రేపు ఉదయం 8 గంటలకి కృషి విజ్ఞాన కేంద్రం దగ్గరికి మీరందరూ కూడా రండి. సుమారు 6,75,00,000 రూపాయలు మన ఉండి నియోజకవర్గంలో రేపు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇలాగే చెప్పినవన్నీ రేపు ఆగస్టు 15కి బస్సు, దానికి కూడా చాలామంది మాట్లాడినట్టు కేవలం కొత్త జిల్లాలకే కాదు, ఆ ఏ బస్సులు ఎలిజిబిలిటీ ఉందో ఆ బస్సులు వెళ్ళే ప్రాంతాలన్నింటికి కూడా ఆ పల్లె వెలుగు, ఇంకొన్ని బస్సులు ఎక్స్ప్రెస్లు, సూపర్ ఎక్స్ప్రెస్లు కాదు, ఈ బస్సులు ఎక్కడెక్కడికి వెళ్తాయో ఈ జిల్లా రెస్ట్రిక్షన్ కాకుండా జిల్లా టు జిల్లా కూడా ఆ బస్సులు ఎక్కడుంటే అక్కడ ఆ బస్సుల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఆల్రెడీ. సో ఆ స్కీమ్ కూడా, అంటే కొత్తగా ఇచ్చే వితంతు పింఛన్లు, ఇంకా మిగిలిన అన్నదాత సుఖీభావ, మహిళలకు ఉచిత బస్సు, ఇవన్నీ కూడా ఈ నెలలో ప్రారంభం అవటం, ఆగస్టు మాసంలో ప్రారంభం అవటం ఎంతో సంతోషంగా ఉంది.